చాలా డేస్ నుంచి ఈ యొక్క ట్రావెల్స్‌లోకి వెళ్ళాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. తిరుపతి నుంచి బెంగుళూరుకి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా గానీ నేను ట్రైన్‌లోనే వెళ్తాను. లేకపోతే ఎప్పుడైనా బ్లా కార్స్‌ని బుక్ చేసుకుంటాను. అయితే ఈ హైదరాబాద్ బస్ అయితే చూసారు కదా! కేఆర్‌టీసీలో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. సో, నేను నైట్ అయితే సండే రోజు వచ్చేసాను ఇక్కడికి. ఫుల్ వర్షం పడుతోంది. అప్పుడు లోపలికొచ్చేసాను. ఎట్టో లోపలికొచ్చేసి కూర్చున్న తర్వాత బయటే చలిగా ఉందనంటే లోపల వీళ్ళు ఇంకా చలి ఎక్కువేసేశారు. ఇంగా ఇలాగ ఎలాగో సర్దుకొని కూర్చునేసరికి మంచిగా ఒక చిన్న టవాల్ ఇచ్చారనమాట వీళ్ళు. సో, పైనుంచి మంచి గాలి ఏసీ వస్తోంది గాలి. ఎంత టెంపరేచర్ ఉందో తెలియలేదు మొదట్లో. తర్వాత చూసుకుంటే టెంపరేచర్ చాలా ఎక్కువే పెట్టారు. అయితే నా ముందర ఒక తాత ఉన్నాడు. ఆయన చూడండి బాగా స్ట్రెచ్ చేసుకొని పడుకున్నారు. తర్వాత నేను కూడా కొంత దూరం హైవేలో వెళ్ళిన తర్వాత బస్సు స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా స్ట్రెచ్ చేశాను అనమాట. స్ట్రెచ్చింగ్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఐరావత్ 2.0 క్లబ్ క్లాస్ అయితే ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. ఈ సేమ్ మీకు స్లీపర్ బస్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. సెమీ స్లీపర్ లాగా అయితే ఎక్కడ కూడా అనిపించదు. చూసే సెమీ స్లీపర్ అయినా కానీ తిరుపతి నుంచి చాలా తక్కువ బస్సెస్ ఉన్నాయి అనమాట బెంగళూరుకి. నైట్ టైమ్స్ ఎక్కువ కాస్టే, బట్ డే టైంలో అయితే కాస్ట్ అనేది చాలా తక్కువ. ఎవరైనా కానీ వెళ్ళాలంటే మీరు ట్రై చేయొచ్చు. ఇల్లులో శాంపుల్కి మనం ఒక చిన్న బెడ్షీట్ కూడా ఇస్తారు. మీరు కానీ చూసినట్లయితే మేము బెడ్షీట్ తీసుకున్న తర్వాత ఈ చలి ఎక్కువైపోయింది బయట వర్షం వల్ల. మన పక్కన ఉన్న అందరూ కూడా చాలామంది బెడ్షీట్ని వాడుతూనే వచ్చారు. సరే ఇంత చలి ఉంది కదా, బయట టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు కానీ లోపల టెంపరేచర్ అయితే 17 degrees ఉంది. ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చూపిస్తున్నారు. నైట్ అంతా కూడా టెంపరేచర్ని బాగానే మెయింటైన్ చేశారు. మేము దాదాపుగా చాలా దూరం వచ్చేసామన్నమాట. తిరుపతి హైవే ఎక్కిన తర్వాత ఈ బెడ్షీట్ ఇచ్చారు. మాతో పాటు ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా బెడ్షీట్స్ని అన్నిటినీ కప్పేసుకున్నారు. నేనైతే పెద్దగా బెడ్షీట్ ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ జర్కిన్ వేసుకున్నాను. సో జాకెట్ వల్ల నాకు పెద్ద టెంపరేచర్ అనిపించలేదు. నేను బెంగళూరుకి వచ్చేసాక ఈ బెన్నిగన్ హల్లీ దగ్గర నిద్ర లేచాను. అప్పుడు కూడా చూసుకుంటే టెంపరేచర్ సేమ్ టెంపరేచర్నే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు మార్నింగ్ 4 o'clockకి. సో బస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే కేఆర్పురంకి వచ్చేసింది. అక్కడి నుంచి నేను మెజెస్టిక్ దిగాలి కాబట్టి మెజెస్టిక్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అక్కడికి కొంతవరకు నేను సెటరేట్ అయ్యాను, నిద్ర లేచాను. అయితే బస్సు నేను 5 గంటలకు దింపుతుంది అనుకున్నాను. ఇన్ కేస్ మీరు కూడా ట్రావెల్ చేయాలనుకుంటే కేఆర్టీసీలో వెళ్ళి బస్ని బుక్ చేసుకోండి. ఎందుకంటే మినిమం ప్రైజే ఉంది. క్లబ్ క్లాస్ అయితే మీకు తక్కువ ప్రైస్ వస్తుంది. అదే క్లబ్ పాస్ 2.0 అయితే కొద్దిగా ఎక్కువ క్లాస్ పేమెంట్ అవుతుంది. వాటర్ అయితే వీళ్ళు ఏమి ఇవ్వరు, మీరు వాటర్ తీసుకొని రావాల్సిందే. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.